సీతారాముల వివాహం అయిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేకమైనటువంటి ఆశీర్వాదములను ఇచ్చి జనక మహారాజును దశరథ మహారాజును ఇద్దరి వద్దను సెలవు గైకొని హిమవత్ పర్వతములకు వెళ్ళిపోయినారు. విశ్వామిత్రుడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు జనక మహారాజు వద్ద సెలవు గైకొని శీఘ్రముగా అయోధ్యకు బయలుదేరుతూ ఉన్నారు. ప్రయాణములో కొన్ని శకునములను దశరథ మహారాజు చూసినారు. వాటిని చూసి అక్కడ ఉన్న పక్షుల ధ్వనులు, భూమిపైన మృగములు ప్రదక్షిణముగా తిరుగుతుండటం చూసి ఏమంటున్నారో వినండి. ఇనకూల ఇనకూల గురువులా పరికించి చూడంటూ విన్నాపాము ఆడివీనా మృగములు వృత్తంపు గమనాన నడయాడా జూడా నడయాడా జూడా. శకునాములేమియు శుభముగా లేవే, శకునాములేమియు శుభముగా లేవే, మరి ఏమో గగనాన పక్షుల జంట సొంపుగా కూబెట్ట, ఇది ఏమి శుభమో గురువర్యా, ఇది ఏమి శుభమో, ఇది ఏమి శుభమో. ధరణిన గగనాన శుభాశుభములు మీకైను మహారాజా వెన్నంటి ఉన్నాయి, మీకైను మహారాజా వెన్నంటి ఉన్నాయి. గాభారా పడకాను ఈశ్వరునం, గాభారా పడకాను ఈశ్వరునం. ఇంతాలో వచ్చేనే పరశురాముండు, క్రోధంపు చూపుల రాముల దరికంటూ, క్రోధంపు చూపుల రాముల దరికంటూ. జడనున్న శివధనువు భంగమేయవులే, ఇది విష్ణు చాపాము దీన్నెత్తి చూపు, ఇది విష్ణు చాపాము దీన్నెత్తి చూపు. మునివరా కైమోర్పు దయతోను గొనురండి, మునివరా కైమోడ్పు దయతోను గొనురండి. బాలుని దయజూపి ఇనకులాగా పాడు, మునివరా కైమోడ్పు దయతోను గొనురండి. బాలుని దయజూపి ఇనకులాగా పాడు. చిరునగవు రాములు చాపాము ఎత్తేనే బాణము దట్టించి, పరశుమునివరుల పుణ్యంపు లోకాల దగ్ధాము చేసేనే. రాముని గుర్తించి శాంతించే రాములు పరశుల, రాముని గుర్తించి శాంతించే రాములు పరశుల. దీవే నాలిచ్చిత గదిలే హిమవత్సానుల, దీవే
సీత గదిలే హిమవత్సానుల దశరథ రాజుయే ముని దయకు పొంగుతూ మన్నానాలిస్తూ అయోధ్య చేరా దుందుభి మ్రోగేనే పుష్పం వర్షాన సాకేతాపురమందు దుందుభి మ్రోగేనే పుష్పం వర్షాన సాకేతాపురమందు